Yes, I sir. started recording. So here, this is the data set which is provided by the problem who defined. So general గా ఒక డేటా సెట్ అంటే ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగినాయో వాటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో హియర్ దే ప్రొవైడెడ్ 2 డేటా సెట్స్ అండి. వన్ ఈస్ ట్రైన్, అనదర్ వన్ ఈస్ టెస్ట్. సో ఒక మిషన్ మనం ఏదైనా తీసుకున్నాము అంటే ఆ మిషన్ కు వి సపోజ్ టు ట్రైన్ ఇట్ అండి. ఓకే, అంటే మనము మన దగ్గర ఉన్న డేటాతో మిషన్ ను ట్రైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక అన్నోన్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఉందనుకోండి. సో ఒక పికప్ చేసుకోవాలంటే అది పికప్ చేసుకుంటుంది. సో త్రో అంటే త్రో చేయడం కానీ, ఓకే. సో ఇలా కొన్ని అంటే మనం చెప్తే అది చేసేస్తుంది అనమాట. అంటే విచ్ ఇస్ ట్రైన్డ్, విచ్ ఇస్ ట్రైన్డ్ లైక్ దట్. సిమిలర్లీ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ అవర్ మిషన్ అండి. సో ట్రైన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ ట్రైన్ అనే ఫోల్డర్లో ఉంటుందండి. సో ఒకసారి మనం ట్రైన్ చేసిన తర్వాత వి సపోజ్ టు టెస్ట్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో దానికి సంబంధించిన డేటా టెస్ట్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింటాను వాక్ అంటే నడవడానికి, లేదంటే పికప్ అంటే తీసుకోవడం కానీ, ఓకే. సో చేజ్ అంటే ఒకరిని చేజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ నేను చెప్పేసి ఉంటామండి. అయితే ఒక రియల్ ఎగ్జాంపుల్ గా మనకు బయటికి తీసుకెళ్లి డాగ్ను సో పిక్ దట్ అంటే లేదా త్రో అన్నప్పుడు అది ఇచ్చేయడం కానీ ఇలా జరుగుతుంటుంది అనమాట. అంటే ట్రైనింగ్ ముందిస్తాము, తర్వాత టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేయడానికి సంబంధించిన డేటా ఈ టెస్ట్ అనే ఫోల్డర్ లో ఉంటుందండి. అంటే ట్రైనింగ్ సంబంధించిన డేటా వేరే ఉంటుంది, టెస్ట్ కి సంబంధించిన డేటా వేరే ఉంటుంది. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే దే విల్ ప్రొవైడ్ సింగిల్ ఇన్ఫర్మేషన్ అండి. అప్పుడు మనం ట్రైనింగ్, టెస్టింగ్ రెండు మనమే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే దే గేవ్ సమ్ డేటా, టెక్స్ట్ ఫైల్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. చాలా పెద్దగా ఉంది, ఇది లోడింగ్ టైం తీసుకుంటుంది. ఓకే, సో దే ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండి ఈ యాక్టివిటీకి సంబంధించింది. ఓకే, సో ఒక్కొక్క యాక్టివిటీకి ఒక లేబుల్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 అని ఇచ్చారండి. ఓకే, 1 లేబుల్ ఏంటంటే వాకింగ్ అర్థం, 2 అంటే వాకింగ్ అప్ స్టైర్స్ అని అర్థం, లైక్ దట్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ డేటా సెట్ ను బేస్ చేసుకునేసి మనము మన అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. సో దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ రిగార్డింగ్. సో దీస్ డేస్ smartphones have become an integral part of our life. So we cannot assume our life without mobile phone. Since the advent of smartphones, a revolution has been created the mobile communication industry. The smartphones not just something they gave అండి. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్ మనం తీసుకున్నప్పుడు సో యాక్సిలరోమీటర్ అనేసి, గైరోస్కోప్ అనేసి ఇలా కొన్ని ఫ్యూచర్స్ మనము స్మార్ట్ ఫోన్ లో చూస్తామండి. ఓకే, సో యాక్సిలరోమీటర్ వచ్చేసి ఇట్ మెజర్స్ యాక్సిలరేషన్, వైల్ సో గైరోస్కోప్ వచ్చేసి మెజర్స్ యాంగులర్ వెలాసిటీ. ఇవి కొన్ని ఫ్యూచర్స్ మనకు మొబైల్లో వస్తాయండి. ఓకే, సో ఆ ఫ్యూచర్స్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే సో మన డేటా అంటే మనం తీసుకున్న డేటా ప్రకారం సో హౌ ద డేటా ఇస్ రికార్డెడ్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే వీఆర్ రికార్డింగ్ దీస్ యాక్టివిటీస్ అండి. వాకింగ్ ఒకటి, వాకింగ్ అప్ స్టైర్స్ ఒకటి, వాకింగ్ డౌన్ స్టైర్స్, సిట్టింగ్ డౌన్, స్టాండింగ్ అప్ అండ్ లయింగ్ డౌన్, వీటిని మనం తీసుకుంటున్నాం అండి. అండ్ సో కొన్ని సిగ్నల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ. ఆ సిగ్నల్ సంబంధించిన డేటా ఇక్కడ మనం ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాం. టీ బాడీ యాక్సిలరేషన్, టీ గ్రావిటీ యాక్సిలరేషన్ అనేసి, సో టీ బాడీ యాక్సిలరేషన్ జర్క్ అనేసి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉన్నాయండి. ఇవి ఆల్రెడీ మనకి ఇచ్చినటివే, ఇక్కడ జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు తీసుకునేది ఇది. అండ్ వి సపోజ్ టు డౌన్లోడ్ ద డేటా సోర్స్ అండి. సో ఈ లింక్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. సో ఇక్కడ ఉంటుందండి ఈ డేటా సెట్ మనం సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుందండి. అంటే ఏంటి ఆ డేటా సెట్ ఎలా అంటే, సో డేటా సెట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మల్టీవేరియేట్ అండ్ టైమ్ సిరీస్ డేటా ఉంటుంది. టైమ్ సిరీస్ డేటా అంటే పాయింట్లలో ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది చాలా పెద్ద డేటా, అంటే లైవ్ ఇన్ఫర్మేషన్ అండి, చాలా ఉంటుంది అనమాట. ఇది చాలా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ టైమ్ సిరీస్ డేటా. సో నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ వచ్చేసి
10,299 10,299 రికార్డ్స్ ఉన్నాయండి. ఓకే. సో అండ్ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి 561. ఓకే. సో అసోసియేట్ టాస్క్ క్లాసిఫికేషన్ అండ్ క్లస్టరింగ్. సో ఇక్కడ మనకు క్లాసిఫికేషన్ అండ్ క్లస్టరింగ్ కాన్సెప్ట్స్ రెండు యూజ్ చేసుకోవాల్సి వస్తుందండి. మిస్సింగ్ వాల్యూస్ ఏమి లేవు. సో నంబర్ ఆఫ్ వెబ్ హిట్స్ వచ్చేసి ఓకే. ఇది అంటే ఈ యూసిఐ డేటా సెట్ మనం తీసుకున్నాం కదండి. సో ఇందాక మీకు చూపించాం కదా, ఆ డేటా సెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు దొరుకుతుందండి. అండ్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఆల్సో. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు షేర్ చేస్తానండి డేటా సెట్ను. మీరు డైరెక్ట్గా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సైజ్ 269 MB ఉంది. నేను షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి దాన్ని. ఓకే. సో ఇది మనకు హ్యూమన్ యాక్టివిటీ రికగ్నిషన్ డేటా సెట్ అనేది. దానికి సంబంధించిన డేటా. ఓకే, నేను పంపిస్తాను. యూ నో నీడ్ టు ప్రాసెస్ దట్ వన్. అండ్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ గోయింగ్ టు ఎన్కోడింగ్ అండి. 1 అంటే వాకింగ్ అని అర్థం, 2 అంటే వాకింగ్ అప్ స్టేర్స్ అని అర్థం, 3 అంటే వాకింగ్ డౌన్ స్టేర్స్ అని అర్థం, 4 అంటే సిట్టింగ్, 5 స్టాండింగ్, 6 లయింగ్. ఇవి లేబుల్స్ అండి, ఎన్కోడింగ్ లేబుల్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వాట్ ఇస్ ద బిజినెస్ ప్రాబ్లం? So the domain experts from the field of signal processing collects the data from accelerometer and gyroscope of smartphone. So they break up the data in time window of 2.56 seconds with 50% overlapping, and that is 128 reading. So they engineered 561 features from each time window of 2.56 seconds. So by using either human engineering 561 features data or raw features of 128 reading, our goal is to predict one of the 6 activities that smartphone user is performing at that 2.56 seconds time window. మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఈ యాక్సిలరోమీటర్ అండ్ గైరోస్కోప్ అనేవి 2 ఫీచర్స్ ఉంటాయండి. అవి ఏం చేస్తాయంటే మనం చేసే యాక్టివిటీస్ ని రికగ్నైజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ డేటాను మనం తీసుకునేసి, సో స్మార్ట్ ఫోన్ ఏం చేస్తుందంటే యు ఆర్ వాకింగ్ అనేసి, ఓకే, లేకుంటే యు ఆర్ వాకింగ్ అప్ స్టైర్స్ అనేసి, యు ఆర్ స్టాండింగ్ అనేసి మనకు మెసేజ్ ఇస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ గా ఇస్తుంది అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తామండి. అది ఎలా చేస్తామంటే వాడిచ్చిన డేటాను బేస్ చేసుకునేసి. సో ఈ ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. ఈ యూసిఐ డేటా సెట్ ఉంది కదండి. సో దీంట్లో మనకు ఆ యాక్సిలరోమీటర్ అండ్ గైరోస్కోప్ సంబంధించిన డేటా ఇచ్చున్నాడు మనకు. సో దాన్ని తీసుకొనేసి ఆ యాక్టివిటీస్ మనకు కరెక్ట్ గా ఉన్నాయా లేవనేది చూస్తామండి. ఆ డేటాను మనం ఇక్కడ 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నామండి. ట్రైన్ ఒకటి, టెస్ట్ ఒకటి. ట్రైన్ ద్వారా మనం మిషన్ ను ట్రైన్ చేస్తామండి. ట్రైన్ ఇస్ నథింగ్ బట్ ట్రైనింగ్ డేటా అని అర్థం. ఓకే. టెస్ట్ ద్వారా మిషన్ ను టెస్ట్ చేస్తాం, వెదర్ అవర్ మిషన్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఇదంతా ఎలా చేస్తామంటే బై అప్లయింగ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండి. సో దీనికి మనకు డేటా సెట్ లో ఏమేమి ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చున్నానండి. సో ట్రైన్ డేటా, ఓకే, ట్రైన్ లో ఎక్స్ ట్రైన్, సబ్జెక్ట్ ట్రైన్, వై ట్రైన్ అని ఉన్నాయండి. అంటే ఇండివిజువల్ గా డివైడ్ చేసి ఇచ్చాడండి. కొన్ని చోట్ల ఓన్లీ ట్రైన్ డేటా అని ఇస్తాడు, మనమే డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వై 2 పార్ట్స్ ఉంటాయండి, అవి కూడా వీడియో డివైడ్ చేసి ఇచ్చాడు మనకు. ఓకే, ట్రైన్ లో టెస్ట్ రెండిట్లో చేసి ఇచ్చినాడు. సో ఇట్ ఈస్ సమ్ వాట్ ఈజీ. కొన్ని చోట్ల అయితే మనమే డివిజన్ చేసుకోవాలండి. So what's the plan of action? So we will apply the classical machine learning models of these 561 sized domain expert engineering features అండి. సో ఇక్కడ మనకు ఈ అల్గారిథమ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని అప్లై చేసేసి ఏ అల్గారిథం కరెక్ట్ గా పనిచేస్తుంది, అంటే ఏది అక్యురేట్ గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది మనం చెక్ చేస్తామండి. సో ఇక్కడ మనకు LSTM, ఓకే, టెన్సార్ ఫ్లో, అలాగే హైపర్ ఓపిటి, ఇలా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయండి. ఆ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు దీన్ని రన్ చేస్తే, ఆ లైన్ రన్ చేస్తే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ లైబ్రరీస్, అంటే ఏవైనా లైబ్రరీస్ మిస్ అయినాయి అనుకోండి, అవన్నీ ఇక్కడ మనకు లిస్ట్ అవుట్ చేస్తుందండి. ఓకే, ఆ లైబ్రరీస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లైబ్రరీస్ ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే అనుకుంటాలో మనకు సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో కోలన్
పిప్ అనేసి ఇన్స్టాల్ అనేసి లైబ్రరీ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో ఫస్ట్ మనకి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫీచర్స్ అండి. సో మనకు ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సి యూజర్స్ మహేష్ లో డేటాలో features.txt అనే ఫైల్ తీసుకున్నాను. అంటే నేనేం చేస్తున్నా అంటే ఈ ఫోల్డర్ ఉంది కదండి, దాన్ని నేను డేటా ఫోల్డర్ గా పెట్టానండి. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దట్ ఫోల్డర్. సో డేటా సేమ్ దాన్నే నేను అక్కడ కాపీ చేసి పెట్టాను అంతే. వచ్చండి ట్రైన్ టెస్ట్ ఇవన్నీ. సో అదే ఫోల్డర్ని ఇక్కడ పెట్టాను నేను. ఐ విల్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ. నేను మెయిల్ ద్వారా మీకు పంపిస్తానండి. ఓకే. సో ఈ features.txt ను రీడ్ చేస్తున్నానండి. ఓకే. అండ్ ఐఎమ్ గోయింగ్ టు అపైన్ ద లిస్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ అని ఒక లిస్ట్ తీసుకున్నాను నేను. ఈ లిస్ట్ లో మన దగ్గర ఉన్న ఫీచర్స్ అన్ని కూడా అపైన్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ రీడింగ్ ద ట్రైనింగ్ డేటా అండి. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రైనింగ్ డేటా, టెస్ట్ డేటా అని రెండు ఉంటాయండి. ట్రైనింగ్ లో ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ అని ఉంటాయి. ముందు ట్రైనింగ్ డేటాను మనం తీసుకొని ప్రాసెస్ చేస్తాం, తర్వాత టెస్ట్ డేటా మీద ప్రాసెస్ చేస్తాం. సో ట్రైన్ డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ అని ఉంది. ట్రైన్ డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్, పీడీ అంటే మనకి ఇక్కడ వచ్చేసి పాండాస్ అండి. ఓకే, పాండాస్ అని ఒక లైబ్రరీ ఉందండి, దాన్ని తీసుకున్నాం. read_csv. సో సి యూజర్స్ మహేష్ డేటాలో ట్రైన్ లో ఎక్స్ train.txt అని తీసుకున్నాండి. అండ్ డెలిమ్ వైట్ స్పేస్ వచ్చేసి ట్రూ, అంటే స్పేస్ ఒకదానికి మధ్యలో స్పేస్ ఉంటుందండి. నేమ్స్ ఈక్వల్ టు ఫ్యూచర్స్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఫ్యూచర్స్. అలాగే ట్రైన్ డిఎఫ్ ఆఫ్ సబ్జెక్ట్ ఐడి. సో ఈ డేటా సెట్ లో సబ్జెక్ట్ ఐడి అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ సబ్జెక్ట్ ఐడి అని ఒకటి ఉంది. సో సబ్జెక్ట్ ఐడి ఈక్వల్ టు pd.read_csv ఆఫ్ subject train.txt. సో subject train.txt అని ఒక ఫైల్ ఉంటుందండి దీంట్లోనే. ట్రైన్ లో subject train.txt అనే ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ ను రీడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ 1, 2, 3 ఇలా ఉంటాయన్నమాట. అలాగే యాక్టివిటీ అండి. సో యాక్టివిటీ వచ్చేసి మనకు వై ట్రైన్ లో ఉంటుంది. సో వై train.txt లో వీఆర్ హ్యావింగ్ యాక్టివిటీస్. సో ఇక్కడ మీకు యాక్టివిటీ అని చూస్తే చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇస్తున్నాం కదా, ఆ నంబర్ లో ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత హెడర్ అన్నాను. ఓకే. సో అండ్ లేబుల్ నేమ్ ఈక్వల్ టు activity.map 1 for walking, 2 for walking upstairs, 3 for walking downstairs, 4, 5, 6 తీసుకున్నాను. ఓకే. సో అండ్ ట్రైన్ డిఎఫ్ యాక్టివిటీ నేమ్ ఈక్వల్ టు లేబుల్ నేమ్ అన్నాను. ఇక్కడ యాక్టివిటీ నేమ్ అని ఉంటుందండి. సో అంటే మనం కొన్ని లాస్ట్ 5 తీసుకున్నాను. హెడ్ అంటే ఫస్ట్ 5 తీసుకున్నాను, అన్ని స్టాండింగ్ అని ఉన్నాయండి. ఓకే. టైల్ అంటే లాస్ట్ 5 వస్తాయి. ఓకే. అండ్ దెన్ ద సైజ్ ఆఫ్ ది డేటా సెట్ ఇస్ 7352 రికార్డ్స్ ఉన్నాయండి. ఓకే. సో అండ్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇవన్నీ ఫీల్డ్స్ అండి, ఇవన్నీ కూడా. సో మనం ఆల్రెడీ ఈ ఫీల్డ్స్ గురించి మనం పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. సో ఆ డేటా. ఓకే, ఇది మన దగ్గర ఉన్న డేటా సెట్ అండి. సో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు అప్లై మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ టు దిస్ డేటా సెట్ అండి. ఇది ట్రైనింగ్ డేటా అండి. తర్వాత వీఆర్ గోయింగ్ టు రీడ్ ద టెస్ట్ డేటా. సేమ్ పైన ఉన్న స్టేట్మెంట్స్ లానే యూజ్ చేస్తామండి. అయితే ఏంటంటే ఇక్కడ ట్రైన్ డేటా తీసుకున్నాను, ఇక్కడ టెస్ట్ డేటా తీసుకుంటాను. ఇక్కడ చూడండి, సో ట్రైన్ డేటా ఆఫ్ ఎక్స్ ట్రైన్ అన్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి, టెస్ట్ డేటా ఆఫ్ ఎక్స్ టెస్ట్ అంటున్నాను. అలాగే సబ్జెక్ట్ టెస్ట్ తీసుకుంటాను. సబ్జెక్ట్ ట్రైన్ అన్నాను, ఇక్కడ సబ్జెక్ట్ టెస్ట్ తీసుకుంటానండి. అలాగే వై ట్రైన్ అన్నాను, ఇక్కడ వై టెస్ట్ తీసుకుంటాను. ఓకే. ఓకే. యాక్టివిటీ, లేబుల్ నేమ్ సేమ్ పైన ఏదైతే కోడ్ ఉందో సేమ్ అలానే ఉంటుందండి. ద ఓన్లీ థింగ్ ఈస్ టెస్ట్ డేటా. ఇది దాకా పైన చేసింది ట్రైనింగ్ డేటా, ఇది టెస్ట్ డేటా. టెస్ట్ డేటా అంటే ఏంటంటే మనకు అది సపరేట్గా ఉంటుంది. దీన్ని
ట్రైనింగ్ డేటా మీద అప్లై చేస్తాం. సో సబ్జెక్ట్ ఐడి సమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అండ్ టెస్ట్ డేటా ఐఎమ్ హ్యావింగ్ 2947 రికార్డ్స్ అండి. సో ట్రైనింగ్ వచ్చేసి 7350 ఉన్నాయి, టెస్ట్ డేటా 2947 ఉన్నాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అప్లై డేటా క్లీనింగ్. సో మనకు డేటా క్లీనింగ్ అంటే ఏంటంటే, మనం ఒక డేటా సెట్ ను డిఫైన్ చేసిన తర్వాత ద డేటా సెట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ నల్ వాల్యూస్ అండి. సో నల్ వాల్యూస్ అనేటివి ఉండకూడదు. సో మనము ప్రాసెస్ చేసే ముందు నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే డిఫాల్ట్ గా ఏం చేస్తారంటే మీన్ వాల్యూతో రీప్లేస్ చేస్తారండి. ఉంటే మీన్ వాల్యూ, లేదంటే మనం ఇష్టం వచ్చిన ఒక వాల్యూతో డిఫాల్ట్ ఒక వాల్యూతో మనం రీప్లేస్ చేయొచ్చు. మామూలుగా అయితే మీన్ తో రీప్లేస్ చేస్తారు. హియర్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ నల్ వాల్యూస్. సో ట్రైన్ df డాట్ ఈజ్ నల్ ఆఫ్ సమ్ అన్న అంటే నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో సమ్ చేస్తున్నాను. అలాగే టెస్ట్ డేటాలో, సో ట్రైన్ డేటాలో కానీ టెస్ట్ డేటాలో కానీ మనకు నల్ వాల్యూస్ ఏమీ లేవు. సో వీ నో నీడ్ టు క్లీన్ ద డేటా అండి. అలాగే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయని చూస్తున్నాండి. సో సమ్ ఆఫ్ ట్రైన్ df డాట్ డూప్లికేటెడ్, టెస్ట్ df డాట్ డూప్లికేటెడ్ అన్నాండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. సో మనకు డేటా సెట్ అనేది కరెక్ట్ గా ఉందంటున్నాండి. నెక్స్ట్ ఇంబ్యాలెన్స్డ్ డేటా ఉందా అని చూస్తున్నాం. ఇంబ్యాలెన్స్డ్ డేటా అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ 6 యాక్టివిటీస్ ఉన్నాయండి. స్టాండింగ్, సిట్టింగ్, లయింగ్, వాకింగ్ డౌన్ స్టైర్స్, వాకింగ్ అప్ స్టైర్స్ ఉంటుంది. సో 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 యాక్టివిటీస్ లో ఒక్కొక్క యాక్టివిటీకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది ఇక్కడ. సో సబ్జెక్ట్ ఐడీస్ వచ్చేసి 30 దాకా ఉన్నాయండి. 30 40 దాకా ఉన్నాయి. సో ఒక సబ్జెక్ట్ ఐడికి ఒక్కొక్క యాక్టివిటీ నేమ్ ఉంటుంది. ఆ యాక్టివిటీ నేమ్స్ లో రికార్డ్స్ ఒక్కొక్కటి ఎంత ఉందనేది చూపిస్తుంది ఇక్కడ. సో మాక్సిమం సమ్ 21, దీనికి వచ్చేసి ఒక 90 100 దాకా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ ఐడికి ఒక్కొక్క యాక్టివిటీకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ లిస్ట్ చేసి గ్రాఫికల్ గా చూపిస్తున్నాం అంతే, వేరే ఏం కాదు ఇక్కడ. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఫిగర్ అవుట్ అంటే కౌంట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. సో ఇదేం చేస్తుందంటే సబ్జెక్ట్ ఐడి విత్ యాక్టివిటీ చూపిస్తుందండి, ఓన్లీ యాక్టివిటీతో చూపిస్తున్నాను. సో స్టాండింగ్ యాక్టివిటీ 1374 రికార్డ్స్ ఉన్నాయి. సిట్టింగ్ యాక్టివిటీకి 1286 ఉన్నాయి. లయింగ్, వాకింగ్ డౌన్ స్టైర్స్, వాకింగ్ అప్ స్టైర్స్, ఒక్కో దానికి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో జస్ట్ చూపిస్తున్నాను అంతే అండి. ఓకే, సో అండ్ ఇక్కడ ఏంటంటే వెదర్ వీఆర్ హ్యావింగ్ ఇన్బ్యాలెన్స్డ్ డేటా అంటే ఇప్పుడు నా దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 రికార్డ్స్ లో ఈ 6 యాక్టివిటీస్ ఉండాలండి. 6 యాక్టివిటీస్ ఉండాలి అండ్ మాక్సిమం అటు ఇటుగా ఉండాలి. ఇప్పుడు నాకు స్టాండింగ్ యాక్టివిటీ 100 రికార్డ్స్ లో స్టాండింగ్ యాక్టివిటీ ఒక 80 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో సిట్టింగ్ ఒక 2, లయింగ్ ఒక 2, వాకింగ్ ఒక 10, వాకింగ్ డౌన్ స్టైర్స్ ఒక 2, ఇలా ఉన్నాయి అనుకోండి. అది ఇన్బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. ఒకవేళ అలా ఇన్బ్యాలెన్సింగ్ డేటా ఉంటే వీ సపోజ్ టు బ్యాలెన్స్ ఇట్ అండి. దానికి వేరే అప్లికేషన్స్ అంటే వేరే ప్రాసెసింగ్ ఉంటుంది. బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ బ్యాలెన్స్డ్ డేటా. చూడండి అన్ని కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి, అంటే పెద్దగా డిఫరెన్స్ లేదన్నమాట. సో ఇది 1374, ఇది 1286, ఇది 1407, ఇది 1226, ఇది 986, ఇది 1073. ఇవన్నీ కూడా ఒక ప్లస్ ఆర్ మైనస్ 200 రేంజ్ లో ఉన్నాయండి. ప్లస్ ఆర్ మైనస్ 200 రేంజ్ లో ఉన్నాయి. సో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక 200 అటు ఇటు అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వి అబ్జర్వ్ దట్ we can infer that our classes are almost balanced. అన్ని కూడా బ్యాలెన్సింగ్ ఉన్నాయి. సో we no need to do any balancing process. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూచర్ నేమ్స్ మనము చేంజ్ చేస్తున్నాం అండి. ఫ్యూచర్ నేమ్స్ ఇవన్నీ టీ బాడీ, అక్లమినెక్స్, ఇలా ఏవే ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం ఇచ్చేస్తున్నాం. అంటే ఏంటంటే ఈ ఫ్యూచర్ నేమ్స్ పైన మీరు గమనిస్తే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సో టీ బాడీ అకౌంట్ ఐఫన్ మీన్ బ్రాకెట్స్ క్లోజ్ చేసేసి మై ఐఫన్ ఎక్స్ ఇలా ఉన్నాయి.
వై, మీన్ జెడ్ ఇలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కాకుండా కొంచెం నీట్‌గా పెట్టేస్తున్నాం. సేమ్ అవే ఉంటాయి. కొంచెం అంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తున్నా అండి. సో, కాలమ్స్ డాట్ ఎస్‌టిఆర్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే స్పేసెస్ పెట్టేస్తున్నాను. హైఫన్ ఉంటే స్పేస్ పెట్టేస్తున్నాను. కామా ఉంటే జస్ట్ ఎంప్టీగా పెట్టేస్తున్నాను. ఇక చూడండి. సో, టీ బాడీ అక్యుములేటెడ్ మీన్ ఎక్స్. సో, టీ బాడీ అక్యుములేటర్ మీన్ ఎక్స్ అని. అంటే మొత్తం కలిసి ఒక సింగిల్ వర్డ్‌గా పెట్టేసాను. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే అది బ్రాకెట్స్ పెట్టేసి ఇలా ఉంది. చూడండి. టీ బాడీ అక్యుములేటర్ హైఫన్ మీన్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ హైఫన్ ఎక్స్ అని ఉంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ యామ్ రిమూవింగ్ దిస్ హైఫన్ అండ్ దీస్ బ్రాకెట్స్ ఆల్సో. అప్పుడు టెక్స్ట్ మాత్రమే వచ్చేస్తుందండి. సో, టీ బాడీ అక్యుములేటర్ మీన్ ఎక్స్ అనేసి వచ్చింది. అలాగే టీ బాడీ అక్యుములేటర్ మీన్ వై అని ఉంటుంది. ఇలా నేమ్స్‌ను ఈ ఫ్యూచర్ నేమ్స్‌ను చేంజ్ చేశానండి. అంతే. నథింగ్ ఈస్ డిడ్. జస్ట్ ఐ చేంజ్డ్ ద ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ వచ్చేసి వి ఆర్ గోయింగ్ టు సేవ్ ద డేటా ఫ్రేమ్ అండి. అంటే ఈ ప్రాసెస్ చేయడం కోసం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రా డేటాను ఒక డేటా ఫ్రేమ్‌గా డివైడ్ చేసామండి. అంటే మనకు ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి. ఈ డేటాలో ఎక్కడ లేవు. హెడ్డింగ్స్ లేవు మనకిక్కడ. హెడ్డింగ్స్ అవన్నీ కూడా లేవు. సెపరేట్‌గా ఉన్నాయి. వాటన్నిటిని మనము కంబైన్ చేసాం. ఫ్యూచర్స్‌ని వాటన్నిటిని కంబైన్ చేసాం. దాన్ని ఏం చేస్తున్నా అంటే సీఎస్‌వి ఫైల్‌లోకి సేవ్ చేస్తున్నా అండి. ట్రైన్ డీఎఫ్, టెస్ట్ డీఎఫ్ అనేసి 2. సో, మీరు ఇక్కడ చూస్తే మీకు సీఎస్‌వి ఫైల్ అనేది ఒకటి కనపడుతుంది. ఇది మనం సేవ్ చేసింది. అంటే మనకిచ్చిన డేటా రా డేటా ఇచ్చారండి. ఒక టెక్స్ట్ ఫైల్ ఇచ్చారు. దాన్ని మనము ఒక ఫార్మాట్ చేసేసి ఒక డేటా ఫ్రేమ్‌గా డివైడ్ చేసుకునేసి సీఎస్‌వి ఫైల్‌లోకి సేవ్ చేసి పెట్టేస్తున్నాం. ఓకే. సో, నౌ ఐ యామ్ వర్కింగ్ విత్ దీస్ సీఎస్‌వి ఫైల్స్. సో, ఈ సీఎస్‌వి ఫైల్స్ నేను తయారు చేసినటివి. సో, ఈ మాగ్నిట్యూడ్ ఆఫ్ బాడీ యాక్సిలరోమీటర్ మీన్ మ్యాటర్స్ చూస్తున్నా అండి. జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు డిఫైన్ ద థింగ్స్. సో, ఏవేవి ఎంత ఉందో డేటా ఇదంతా చెక్ చేస్తున్నానండి. దెన్ ఐ యామ్ గోయింగ్ టు వర్క్ విత్ బాక్స్ ప్లాట్. సో, మనకిక్కడ బాక్స్ ప్లాట్ అనేసి ఒక గ్రాఫ్ ఉందండి. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే అవుట్‌లయర్స్ కోసం యూజ్ చేస్తారండి. సో, ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనీ అవుట్‌లయర్స్ ఇన్ యువర్ డేటా, సో టు ఐడెంటిఫై దట్ వన్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ బాక్స్ ప్లాట్ అండి. సో, ఇక్కడ అవుట్‌లయర్ అంటే ఏంటంటే నా దగ్గర డేటా ఉంటుందండి. సో, అన్‌బాలన్స్‌డ్ డేటా ఏదైనా ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరూ కూడా బీటెక్ చదువుతున్నారండి. యూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్. సో, ఫైనల్ ఇయర్ అన్నప్పుడు ఆల్‌మోస్ట్ వచ్చేసి 21, 20 ఆర్ 22 ఈ ఏజ్‌లో ఉన్న పిల్లలు ఉంటారండి. ఓకే. కొంతమంది తొందరగా ఎర్లీగా స్టడీస్ స్టార్ట్ చేస్తే 20లోనే బీటెక్ అయిపోయి అంటే ఫైనల్ ఇయర్‌లో ఉంటారు. కొంతమంది 21 ఉంటారు. కొంతమంది లేట్‌గా ఏదైనా మధ్యలో క్లాస్ ఇదవ్వడం వల్ల అలా ఉండడం వల్ల లేదా లేట్ జాయిన్ అవ్వడం వల్ల 22 ఉంటారు. లేదు ఓ 25, 26 కూడా ఏసుకోవచ్చు. అంతేగాని మరీ 10 ఇయర్స్ వాళ్ళో, 11 ఇయర్స్ వాళ్ళో లేదా ఒక 50 ఇయర్స్ వాళ్ళో వీళ్ళందరూ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉంటారనమాట. సో, అంటే డేటా రేంజ్ అనేది వేరే. సో, 10 ఇయర్స్ వాడు బీటెక్ చదువుతున్నాడంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. 50 ఇయర్స్ వాడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుందంటే ఇట్స్ ఆల్సో హైలీ ఇంపాసిబుల్. అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్‌గా సెట్ అవ్వదు. అంటే దట్ ఈస్ ఇన్‌బాలన్స్‌డ్ డేటా. అది సంబంధం లేనిదది అన్నమాట. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఏమైనా ఉందా? అంటే జస్ట్ ఐ యామ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇర్రెలెవెంట్ అంటే లాట్ ఆఫ్ గ్యాప్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అని చెక్ చేయడానికి ఈ బాక్స్ ప్లాట్ అనేది ఇచ్చేస్తారండి. ఒక్కొక్క దానికి నేను బాక్స్ ప్లాట్ డిజైన్ చేశాను. స్టాండింగ్‌కు, సిట్టింగ్‌కు, లయింగ్‌కు, వాకింగ్‌కు, వాకింగ్ డౌన్ స్టేర్స్‌కు, వాకింగ్ అప్ స్టేర్స్‌కు చేస్తున్నాను. సో, హియర్ ఐ డిడ్ంట్ ఫైండ్ ఎనీ అవుట్‌లయర్స్ అండి. సో, అబ్జర్వేషన్. If T accumulator is less than -1, then the accumulators are either standing, sitting or laying. So, if mean is greater than -0.6, then activities are either walking or walking downstairs or walking upstairs. అంటే ఈ వాల్యూస్ ఈ అక్యుములేటర్ బాడీ మీనింగ్ ఉందండి. ఈ వాల్యూస్‌ని బేస్ చేసుకొని చూస్తున్నారు. అంటే ఒకవేళ ఇది -0.6 కొద్దిగా తక్కువ ఉందనుకోండి. అంటే -0.8 ఇలా ఉందనుకోండి. స్టాండింగ్, సిట్టింగ్, లయింగ్ ఉంటుంది. ఒకవేళ -0.6 ఎక్కువ ఉంది. అంటే 4, 5 అంటే పాజిటివ్‌లో అలా వచ్చిందనుకోండి. వాకింగ్ డౌన్ స్టేర్స్, వాకింగ్ అప్ స్టేర్స్ ఈ 3 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ బాక్స్ ప్లాట్. అండ్ దెన్
యాక్సిలరోమీటర్ గ్రావిటీ మీన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కెన్ బి క్వైట్ ఇంప్రూవ్మెంట్. సో ఎక్స్ యాక్సిస్ మీద చేస్తుందండి. ఇది పైన వచ్చేసి మనకు సో నార్మల్ వేసాను ఇది యాక్టివిటీ నేమ్. ఓకే, సో ఇది యాక్సిలరేటర్ బాడీ మీన్ మీద, ఇది యాక్సిలరేటర్ గ్రావిటీ మీన్ మీద చేస్తున్నా అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డాట్లు కనపడుతున్నాయి చూడండి. సో హియర్ మనం డాట్లు చూస్తున్నాం చూడండి, వీటిని అవుట్లయర్స్ అంటారండి. వీటిని అవుట్లయర్స్ అంటారు. సో అంటే అన్మ్యాచ్డ్ డేటా, మరీ ఎక్కువ వేరియేషన్తో ఉన్న డేటా కూడా ఉంది ఇక్కడ దీంట్లో. వీటిని అవుట్లయర్స్ అంటారండి. అంటే ఈ కింద కానీ లేదా ఇది పైన కానీ ఏదైనా మనకు అంటే ఆ రేంజ్ని దాటి మనకు డేటా ఉందంటే ఇలా డాట్లు చూపిస్తుంది అనమాట. అలా డాట్లు చూపించిందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అవుట్లయర్స్ అని అర్థం. సో ఇక్కడ మీరు చూడండి, సో if accumulated gravity is greater than 0, we can infer that the activity will be most likely lying. సో greater than 0 ఉందంటే ఒక్కటే ఉందండి lying, and less than 0 అంటే సో we can infer activity can be anything but lying. So then I'm going to apply TSNA అండి. TSNA ఒక అల్గారిథం, దాన్ని అప్లై చేస్తున్నాను. ఓకే, విజువలైజేషన్ పర్పస్ కోసం. సో ఇక్కడ ఏంటంటే డేటాను అంటే ఈ క్లస్టరింగ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు వచ్చేసి క్లస్టరింగ్, క్లాసిఫికేషన్ రెండు అల్గారిథమ్స్ అప్లై చేయాలని చెప్పండి. మీరు పైన స్టార్టింగ్ లో చెప్పాను మీకు. ఓకే, క్లస్టరింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఇవి రెండు అప్లై చేయాలి. సో క్లాసిఫికేషన్ యాక్టివిటీ అండ్ క్లస్టరింగ్ రెండు అప్లై చేయాలండి. సో ఇక్కడ నేను క్లస్టరింగ్ అనేది అప్లై చేస్తున్నాను. జస్ట్ ఐఎమ్ షోయింగ్ విత్ TSNA క్లస్టరింగ్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనకు గ్రాఫ్ అనేది వస్తుందండి. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క కలర్ ఇచ్చాడండి ఇక్కడ. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క కలర్. సో ఇది స్టాండింగ్, ఇది సిట్టింగ్, ఇది లయింగ్, ఇది వాకింగ్, ఇది వాకింగ్ డౌన్ స్టేర్స్, ఇది వాకింగ్ అప్ స్టేర్స్. సో ఒక్కొక్క కలర్ అండ్ ఒక్కొక్క ఇమేజ్ కూడా ఇచ్చాడు. సో సర్కిల్ తో ఉన్న దాన్ని వచ్చేసి సిట్టింగ్ అంటున్నాండి. ఇలా లైన్, ఓకే, హారిజంటల్ వర్టికల్ ఉన్నాయి, స్టాండింగ్, లయింగ్. సో ఇలా రెక్టాంగిల్ సింబల్స్ వాకింగ్, వాకింగ్ డౌన్ స్టేర్స్, వాకింగ్ అప్ స్టేర్స్ ఇలా ఇచ్చాడు అనమాట. సో ఇది మనకు వీఆర్ గోయింగ్ టు కంప్యూటింగ్ ద థింగ్స్ అండి. ఓకే, సో డిఫరెంట్ ఫీల్డ్స్ కు మనకి ఇక్కడ అప్లై చేస్తున్నాం అండి. సో నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ ఇదంతా వచ్చేసి మనకి ఏంటి అంటారంటే సో BDA అంటారండి. సో డేటా అనాలిసిస్ అనమాట ఇదంతా కూడా. అంటే మనం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అప్లై చేసే ముందే మనము డేటాను అనలైజ్ చేసి పెట్టేస్తాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదంతా అనాలిసిస్ ప్రాసెస్. ఇప్పుడు మనకు మిషన్ లెర్నింగ్ అప్లై చేస్తున్నాం అండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ ద కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఫస్ట్. ఓకే, సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ద మోడల్. సో ఇవి రెండు మెథడ్స్ రాస్తున్నాను. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేసేది ఒకటి అండ్ మోడల్ అప్లై చేసేది. సో ఫస్ట్ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ఇస్తున్నాను. సో లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి క్లాసిఫికేషన్ మోడల్, ఇది ఆ మోడల్ అప్లై చేస్తున్నాం. సో పారామీటర్స్ వచ్చేసి MC 0.001, 0.001, 0.11 కొన్ని పారామీటర్స్ అప్లై చేస్తున్నా అండి. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై లాజిస్టిక్ రిగ్రెషన్. సో మల్టీ క్లాస్ ఈక్వల్ టు ఓవర్ అన్నది. క్రాస్ వాల్యుయేషన్ వచ్చేసి గ్రిడ్ సర్చ్ CV అన్నది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ద మోడల్. ఈ అప్లై మోడల్ అనే మెథడ్ పైన చూడండి, దానికి డేటాను పంపిస్తున్నాను. క్రాస్ వాల్యుయేషన్, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్, అంటే ట్రైనింగ్ డేటా అండ్ టెస్ట్ డేటా రెండింటిని పంపిస్తున్నాను. అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో the total time taken for tuning hypermeter and making predictions by the model is so 2 minutes తీసుకుందండి ఇది. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేశానండి నేను. అప్లై చేసినప్పుడు ఐఎమ్ గెటింగ్ ద అక్యురసీ 96.2 అండి. ఓకే, సో
అక్యురసీ అనేది మనకి ఇక్కడ మెయిన్ అండి. అంటే నా మిషన్‌ను టెస్ట్ చేసినప్పుడు 96.2% పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుందండి. ఒక 3.8% కన్‌ఫ్యూజన్ అంటే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే కరెక్ట్‌గా అది ఐడెంటిఫై చేయకపోవచ్చు. అంటే ఒక 100 శాంపుల్స్ నేను ఇచ్చాననుకోండి. సో, 96 శాంపుల్స్‌కి కరెక్ట్‌గా పనిచేస్తుంది. ఒక 4 శాంపుల్స్ మాత్రమే ప్రాబ్లమ్ వస్తుందనమాట. సో, ఏ మిషన్ గూడా మనకు 100% పనిచేయదండి. ఓకే. ఇప్పుడు మీరు మొబైల్‌లోనే తీసుకోండి. ఫేస్ అన్‌లాక్ గాని, లేకుంటే ఫింగర్ టిప్ అన్‌లాక్ గాని ఉంటుంది మనకు. ఓకే. సో, మనకు ఫింగర్ ప్రింట్ అలా అన్‌లాక్ చేస్తున్నప్పుడు మాక్సిమం పనిచేస్తుంది. కొన్ని సార్లు పని చేయదండి. ఎందుకంటే రీడింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. లెన్సెస్ దగ్గర ఏదన్నా డస్ట్ పడడం అలా ఉండడం వల్ల. సో, కరెక్ట్‌గా రీడ్ కాదు. ఈవెన్ దో మన ఫింగర్ పెట్టినా కూడా రీడ్ కాదనమాట. ఫింగర్ ప్రింట్ అది. ఓకే. ఇలా ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏది 100% ఉండదు. ఇక్కడ మనం మోడల్స్‌ని అప్లై చేసేసి, ఏ మోడల్ అయితే కరెక్ట్‌గా అంటే ఎక్కువ అక్యురసీ ఇస్తుందో, ఆ మోడల్‌ని మనం డిఫైన్ చేస్తామండి. సో, ఇక్కడ మనకు కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అని ఉంటుందండి. కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఏంటంటే, సో, మెయిన్‌గా కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ 4 వాల్యూస్ ఉంటాయండి. సో, ట్రూ పాజిటివ్, ట్రూ నెగెటివ్ అండి. ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ వాల్యూస్‌ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అండి. అంటే వాకింగ్‌కు సో, 495 సో, వాకింగ్ అప్‌స్టైర్స్ 448 ఇలా కొన్ని వాల్యూస్ తీసుకున్నాం అన్నమాట ఇది. ఇది ఆటోమేటిక్‌గా ఈ కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసి ఇస్తుందండి మనకు. అంటే మనమేం రాసేదేం కాదు. సో, కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్సే మనకు లిస్ట్ ఔట్ చేసి చూపిచ్చేస్తుంది. ఈ కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తున్నాము అంటే, ఇక్కడ మనకు ప్రింట్ కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనే మెథడ్ తీసుకున్నాం అండి. దానికి టెస్ట్ డేటాను అండ్ ప్రిడిక్టెడ్ పాయింట్స్‌ను పంపిస్తాం. సో, పైన మనకు ప్రింట్ కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఐ యామ్ గోయింగ్ టు డిఫైన్ ద కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అండి. ఇచ్చిన డేటాకు. ఆ మ్యాట్రిక్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా లిస్ట్ ఔట్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఈ కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొనేసి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ద్వారా కాలిక్యులేట్ చేసేసి అక్యురసీ అనేది మనం చెప్పేస్తాం. అయితే మనం ఏం కాలిక్యులేట్ చేయనవసరం లేదు. డైరెక్ట్‌లీ విల్ గెట్ ఇట్. సో, లాజిస్టిక్ రిగ్రెషన్ అక్యురసీ వచ్చేసి 96.2 ఉందండి. సిమిలర్‌లీ ఐ యామ్ గోయింగ్ టు అప్లై ఫర్ లీనియర్ ఎస్‌విఎం. సో, లీనియర్ ఎస్‌విఎం అనేది ఇంకొక అల్గారిథం. దీన్ని అప్లై చేస్తున్నామండి. ఓకే. సో, కోడింగ్ సేమ్ ఉంటుందండి. పైన మనకొచ్చేసి ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ అన్నాను. ఇక్కడికొచ్చేసి లీనియర్ ఎస్‌విఎం అని చెప్పేస్తాను. లీనియర్ ఎస్‌విఎం. ఓకే. రిమైనింగ్ అంతా సేమ్. ఇది అక్యురసీ వచ్చేసి 96.81 వచ్చిందండి. అండ్ దీనికి కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. అలాగే ఆర్‌బిఎఫ్ ఎస్‌విఎం. ఓకే. సో, ఎస్‌విసి మోడల్ అంటారు దీన్నండి. సో, ఈ ఎస్‌విసి మోడల్ కూడా అప్లై చేస్తున్నాను. ఓకే. దీని అక్యురసీ 96.47 ఉందండి. అలాగే ఐ యామ్ గోయింగ్ టు అప్లై డెసిషన్ ట్రీస్. సో, డెసిషన్ ట్రీ ద్వారా కూడా మనము మోడల్ ప్రిడిక్ట్ చేయొచ్చండి. దీని అక్యురసీ 86.43 ఉందండి. సో, దిస్ ఈస్ వన్. అండ్ రాండమ్ ఫారెస్ట్. రాండమ్ ఫారెస్ట్ అల్గారిథం అప్లై చేశానండి. సో, సేమ్ కోడ్ ఉంటుంది. ఇక్కడ రాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ అని వస్తుంది. ఇది 92.23% వచ్చింది. సో, ఇలా మనకు అండ్ గ్రేడియంట్ బూస్టెడ్ డెసిషన్ ట్రీస్ అని ఉందండి. ఇది అప్లై చేస్తున్నాం. గ్రేడియంట్ బూస్టెడ్ క్లాసిఫైయర్. సో, క్లాసిఫికేషను అండ్ లీనియర్ రిగ్రెషన్ ఇవి అప్లై చేశానండి ఇక్కడ. సో, దీని అక్యురసీ ఎంతో కాలిక్యులేట్ చేస్తున్నాను. ఇది అక్యురసీ వచ్చేసి మనకు 90.6% ఉందండి. 90.6% ఉంది. లైక్ దట్ ఐ యామ్ గోయింగ్ టు అప్లై సో దీస్ థింగ్స్. నౌ వి నీడ్ టు చూస్ విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అండి. అంటే నేను ఎన్ని 6 మోడల్స్ నేను అప్లై చేశానండి. నా దగ్గరున్న డేటాకు 6 మోడల్స్ అప్లై చేశాను. అందులో ఏది బెస్ట్? సో, జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు డిఫైన్ ద థింగ్స్. గ్రాఫికల్‌గా చెప్తున్నా అండి. సో, లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి 96.2 ఉంది. లీనియర్ ఎస్‌విఎం వచ్చేసి 96.81 ఉంది. సో, ఆర్‌బిఎఫ్ ఎస్‌విఎం వచ్చేసి 96.47 అండ్ డెసిషన్ ట్రీ 86.43 రాండమ్ ఫారెస్ట్ 92 అండ్ గ్రేడియంట్ బూస్ట్ టీడీ వచ్చేసి 90.6 అండి. సో, ఇందులో బెస్ట్ ఏంటి? సో, లాజిస్టిక్ రిగ్రెషన్ 96 ఉందండి. అలాగే లీనియర్ 96, ఆర్‌బిఎఫ్ 96 అంటే ఈ మూడిట్లో ఏదైనా మనం ఒకటి వాడొచ్చండి. సో, ఎక్కువ అనుకుంటే 96.1 లీనియర్ ఎస్‌విఎం ఉంది.
ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లమ్ అనుకోండి, ఐ థింక్ టైమ్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్, మళ్ళీ లాగిన్ అవ్వండి సేమ్ లాగిన్తో. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వండి, విల్ ఫైనలైజ్ ద థింగ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ మూడింట్లో ఏదైనా మనం వాడొచ్చండి, అది ఇక్కడ ఫైనలైజ్ చేస్తుంది. సో మోడల్స్ లాజిస్టిక్ రిగ్రెషన్, ఆర్బిఎఫ్ ఎస్విఎం అండ్ లీనియర్ ఎస్విఎం గివ్స్ accuracy above 96%. So in the real world, సార్ having the yes ma, yes ma, అది మేము ఎలా చెప్పగలం సార్ అవి 96, 88 అని ఎలా చెప్పగలం సార్ అవి? calculated అంత అక్యురసీ ఇస్తారని. system calculation, మనం చెప్పింది కాదు ఇక్కడ. System is calculated. When you execute this statement, we got this output. మనం సొంతంగా Okay. చెప్పింది ఏం కాదు. ఓకే,